హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే కట్టా మిట్టా చట్నీ అనమాట. అది కూడా నా స్టైల్లో. మేబీ ఇది ఎవరు ట్రై చేసిండరు. చాలా అంటే చాలా న్యూ రెసిపీ అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం తక్కువ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకోవాలి. మీకు పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో అదే ఆయిల్లోకి ఒక 5 to 6 టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అందులోకి జీలకర్ర, వెల్లుల్లి ఇంకా చింతపండుని కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మినపప్పును కూడా వేసుకోవాలి కొద్దిగా. అలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి గుప్పెడు పుదీనా ఇంకా గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది ఒక మ్యాక్స్ 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి, దాన్ని కూడా వేసేసుకోవాలి. వేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు ఇంకా మనం ఫ్రై చేసుకున్న దాన్ని అయితే వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. అంతే అనమాట, మన కట్టా మిట్టా చట్నీ అయితే రెడీ ఇదైతే మనకు రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.